ఇంతకుముందు వీడియోలో మనము డేటాబేస్ ఫంక్షన్స్‌ని ఉపయోగించి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడం నేర్చుకున్నాం. అంటే డీసమ్, డీయావరేజ్, డీకౌంట్, డీమాక్సిమం, డీమినిమం. కానీ అక్కడ ఏం చేసినాం మనము సింగిల్ క్రైటీరియా ఉపయోగించినాం. ఈ వీడియోలో సేమ్ ఫంక్షన్స్‌ను మనం మల్టిపుల్ క్రైటీరియాను ఉపయోగించి ఇక్కడ కస్టమర్ నేము, మంత్ అంటే ఏంది? ఆ కస్టమరు ఆ మంత్‌లో పర్టిక్యులర్ మంత్‌లో ఎన్ని సార్లు విజిట్ చేసిండు? ఎంత ఖర్చు పెట్టిండు? మాక్సిమం ఎంత ఖర్చు పెట్టిండు? మినిమమ్ ఎంత ఖర్చు పెట్టిండు? ఈ డేటాను మనము ఇక్కడ వచ్చింది చూసారా? ఇక్కడ జేమ్స్ అని పేరున్నది. ఈ పేరు మారిస్తే ఆ డేటా మారిపోతది. సే ఏ నెల నేను రాబర్ట్ అంట. రాబర్ట్ మారిపోయింది చూసారా? ఈ రకంగా అట్లానే మంత్ మార్చినా గూడా మనకు ఆహ్, డేటా చేంజ్ అయిపోతది. ఏం లేదు. దానికి దీనికి తేడా ఏం లేదు. సేమ్ ఫంక్షన్ ఇక్కడ తీసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ అక్కడ డీ కౌంటే, ఇక్కడ డీ కౌంటే. తేడా ఏంటిది? అక్కడ ఒక్కటే కాలమ్‌లో ఉన్న 2 సెల్స్ మనకు రిఫరెన్స్ క్రైటీరియా అయితాయి. ఇక్కడేమైంది జే1 నుంచి అంటే ఇక్కడి నుంచి కే2 అంటే ఇక్కడి వరకు. ఇది క్రైటీరియా. అంటే ఏంది 2 కాలమ్స్‌లో ఉన్న 2 సెల్స్‌ను క్రైటీరియా ఉపయోగించినాం. అంతే తేడా. వేరే ఏం తేడా లేదు. జస్ట్ మీరు చూడండి ప్రతి దానిలో అదే క్రైటీరియాకు 2 కాలమ్స్ జే1-కే2. మిగతా ఫార్ములా అంతా సేమ్. మనం ఇట్లా ఎన్ని క్రైటీరియాలైనా పెట్టుకోవచ్చు. మల్టిపుల్ క్రైటీరియాను ఉపయోగించి మనం డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు.